హలో హాయ్ వెల్కమ్ టు లాస్య డైలీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో ఒక 2 వీక్స్ బ్యాక్ది. ఇక్కడేమో నేను మటన్ బిర్యానీ చేసిన. ఎప్పుడు చేయలే, చికెన్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ అలా చేసా కానీ ఇంకా మటన్ బిర్యానీ అయితే ఎప్పుడు ట్రై చేయలే. ఫస్ట్ టైం చేసిన కానీ బాగుంది, కొంచెం స్పైసీగా ఉండే అంతే. ఇంకా టేస్ట్ అయితే బాగుండే. ఇంకా ఈ బిర్యానీ చేసుకున్న రోజు అస్సలకి ఫుల్ వర్షం ఉండే, క్లైమేట్ కూడా కూల్గా ఉండే. అందుకనేసి ఇంకా మటన్ బిర్యానీ ట్రై చేసిన. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడనేమో ఇంకా తినడానికి మేము ప్లేట్లో పెట్టుకుంటున్నాం. ఇంకా వచ్చేసి ఇక్కడ మేము గీజర్ ఆర్డర్ చేసుకున్నాము, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాము 25 లీటర్స్ది. ఇంకా అది డెలివరీ చేస్తున్నారు. చాలా డేస్ నుంచి ఆర్డర్ పెట్టుకుందాము అనుకుంటున్నాం. ఫ్రీడమ్ సేల్లో కొంచెం ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి అనుకున్నాం, కానీ అప్పటి వరకు వెయిట్ చేసినాము, అయినా మాకు ఏమీ ఆఫర్స్ అనిపించలే. ఇంకా అందుకనేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాము. గీజర్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం, కానీ అది వచ్చిన తర్వాత మాకు ఎంత ప్రాబ్లం అయిందో. ఇన్స్టాలేషన్ అయితే బాగానే అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఇక్కడేమో ఇన్స్టాలేషన్ అతనేమో కాల్ చేసి దాంట్లో పైప్స్ ట్యాప్స్ ఏమన్నా వచ్చినాయేమో చూడమని చెప్పాడు. ముందే ఇన్స్టాలేషన్కి రాకముందుకే కాల్ చేసి ఫోటో తీసి పంపించమంటే ఇక్కడ నేనేమో అన్బాక్సింగ్ చేస్తున్నా. మా చిన్నోడైతే ఏంటి అనేసి ఈగర్గా వెయిట్ చేస్తుండు. ఇంకా దాని తర్వాత బాక్స్ ఓపెన్ చేసేసి ఇంకా అతనికి పిక్స్ పంపించినాక అతను ఈవినింగ్ 5కి అలా వచ్చి ఇంకా ఇన్స్టాలేషన్ చేశాడు. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు అంతా బాగానే వర్క్ అయింది. ఇంకా అతను పైప్స్కి ట్యాప్స్కి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నాడు. ఇన్స్టాలేషన్కి ఏమో 399 తీసుకున్నాడు. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడేమో నాకు అదొచ్చు, నాకు ఇదొచ్చు, మేము ట్యాప్స్ అన్నీ రిపేర్ చేస్తాము, అది ఇదని ఇంకా ఎన్నెన్నో చెప్పిండు. కానీ మళ్ళీ మా గీజర్ ప్రాబ్లం అయ్యింది అనేసరికి ఇంకా నాకు తెలీదు, మీరే చేసుకోండి. యాక్చువల్గా 25 లీటర్స్ మీ బిల్డింగ్కి యూజ్ అవ్వదు, అస్సలు పని చేయదు. మీరు చిన్నది ఇన్స్టెంట్ గీజర్ తీసుకోండి. ఇదైతే వాటర్ మీకు ప్రెషర్గా రావు, పైన ట్యాంక్లో వాటర్ ప్రెషర్గా రావట్లేవు, అందుకే మీకు వాటర్ రావట్లేవు, అది ఇదని ఏమేమో చెప్పిండు. ఏందమ్ములు, మీ డాడీ పల్లీలన్నీ తిని పైన పోసిండా? ఏంది ఎప్పుడు తిన్నాడు పైన? అమ్ములు ఇక్కడేమో నేను మెయిన్ వాల్ ఆఫ్ చేయడానికి పైకి వచ్చిన. ఆ రోజు ఫుల్గా రెయిన్, క్లౌడీగా చిన్న వర్షం పడుతుంది. ఇక్కడ చూడండి మా అమ్ములు ఎట్లా ఆడుతుందో, డ్యాన్స్ చేస్తుంది. ఇక అమ్ములే నడు, చల్ల కిందికి వెళ్ళాడు. వర్షానికి మా ఇల్లు చూడండి ఎట్లా ఉందో. ఇక్కడేమో గీజర్కి పైప్స్ ఫిట్టింగ్ చేస్తున్నాడు. ఆయన ఉన్నంతసేపు బాగానే వర్క్ చేసింది, వాటర్ ఫిల్ అయినాయి, మళ్ళీ హీట్ కూడా అయినాయి. ఇంకా ఆయన వెళ్ళిపోయినాక మేము ఈవినింగ్ వాటర్ యూజ్ చేసుకుందాం అనేసి గీజర్ ఆన్ చేసేసరికి ఇంకా వాటర్ రావట్లేవు. ఎందుకు రావట్లేవు అనేసి ఇంకా మళ్ళీ అతనికి కాల్ చేసినాము. కాల్ చేసి మళ్ళీ వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ చేసి చూపించినాము. అంతా బాగానే ఉంది, మరి ఎందుకు రావట్లేవు వాటరు అనేసి కొంతసేపు ఆలోచించిండు. ఇంకా ఆలోచించినాక అతను అంటుండు, మీకు వాటర్ పైనుంచి ప్రెషర్గా రావట్లేవు, ఈ గీజర్ మీకు సెట్ కాదు, మీరు ఇన్స్టెంట్ గీజర్ తీసుకోండి, ఇది రిటర్న్ పెట్టేసేయండి అనేసి అన్నాడు. ఎందుకు వర్క్ కాదు, చాలామంది తీసుకొని యూజ్ చేస్తున్నారు కదా. మేము యాక్చువల్గా 2 వాష్రూమ్స్కి ఒకటే కనెక్షన్ ఉంది హాట్ వాటర్కి, అందుకనేసి మేము కొంచెం పెద్దది తీసుకోవడం బెటర్
బెటర్ కదా, రెండు చిన్నవి ఎందుకు తీసుకోవడం, ఫ్యూచర్లో అయినా కూడా మంచిగా యూజ్ అవుతుంది, ఇంకా డబల్గా ఎందుకు అనేసి మేము ఒకటేసారి 25 లీటర్స్ది తీసుకున్నాము. ఇంకా మాకు అసలుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు అందరికీ బాగానే ఉంటుంది, మనకి ఎందుకు ఇట్లా అయ్యింది అనేసి ఫుల్ టెన్షన్. సరే పోనీ రిటర్న్ పెడదాము అనేసి రిటర్న్ పెడుతుంటే రిటర్న్ అవ్వట్లేదు. ఇక్కడేమో మా అమ్ములు వాళ్ళ డాడీకి కిస్ పెడుతుంది, మా డాడీ ఈడున్నాడు అనేసి ల్యాప్టాప్లో. ఇంకా ఇక్కడేమో మా చిన్నోడు చూడండి ఎట్లా ఆడుతున్నాడు. ఇద్దరు ఆడుతున్నారు, కొట్టుకోవడము, అరవడము. వాళ్ళ డాడీకి ఏమో మీటింగ్ ఉంది, ఇంకా వాళ్ళ డాడీ ఏమో సైలెంట్గా ఉండండి అంటే కూడా వినట్లేదు. ఇక్కడేమో ఇంకా డ్రిల్ చేస్తున్నాడు మెజర్మెంట్స్ తీసుకొని. అన్నీ బాగానే చేసిండు, ఫిట్టింగ్ ప్రాపర్గా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏదో లాస్ట్కి ఇంకా అట్లా హ్యాండ్ ఇచ్చేసి ఇంకా ఆయన వెళ్ళిపోయిండు. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసినాక కూడా ఇంకా ఇది పాసిబుల్ కాదు, మీరు రిటర్న్ పెట్టేసుకోండి అది ఇది అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయినాక ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 1 డే అసలుకి మెంటల్ అయిపోయినాం. అసలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది రిటర్న్ పెడదామంటే రిటర్న్ పోవట్లేదు. ఇంకా వేరే ఇక్కడ లోకల్గా ప్లంబర్ ఉంటారు కదా, ఆ ప్లంబర్ని పిలిపించుకున్నాము. అయితే యాక్చువల్గా ఆయనకు ప్రాబ్లం చెప్పంగానే ఆయన ఫోన్లోనే మాకు కొంచెం హోప్స్ ఇచ్చిండనమాట. ఏం కాదన్నా, నేను ప్రాపర్గా ఫిట్ చేస్తా, మంచిగా చేస్తా, మీరేం టెన్షన్ పడకండి, 5 minutes పని అదంతే, అంతకుమించి ఏం లేదు, వాటర్ కూడా మంచిగా వస్తాయి అనేసి అన్నాడు. ఇంకా అప్పుడు మాకు కొంచెం హోప్స్ వచ్చినాయి. తర్వాత అతను వచ్చి ఫిట్టింగ్ చేసేసి ఇంకా ఎక్స్ట్రా ఒక నాబ్ లాంటి ట్యాప్ లాంటిది ఒకటి తెప్పించుకున్నాడు. ఇంకొక చిన్నది పైప్ తెప్పించిండు. ఇంకా అవి పెట్టి ఇంకా ఫిట్ చేసిండు. ఫిట్ చేయడానికి ఒక 300 ఏమో తీసుకుండు. ఆ నాబ్స్కి ఏమో ఒక 100 రూపీస్ ఏమో అయినాయి. యాక్చువల్గా ఇన్స్టాలేషన్ అతనే ఎక్కువ అమౌంట్ తీసుకుండు, అంతకంతే ఒక 500 అట్లా అయితే ఆయన 1000 రూపీస్ ఛార్జ్ చేసిండు. అసలు మేము ఇంత హ్యాండ్ ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అతనికి కంపెనీ తరపు నుంచి ఇన్స్టాలేషన్ అన్నప్పుడు అతను ఎంత ప్రాపర్గా చేయాలి, ఎంత ఇష్యూ వచ్చినా ఆయన ఎంత ప్రాపర్గా చేయాలి, అసలుకి మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా అలా ఆలోచించాలని కస్టమర్ కేర్కి కూడా కాల్ చేసి ఫుల్ సీరియస్ అయినాం. ఇంకా ఫైనల్గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది, ప్రాపర్గా వాటర్ వచ్చినాయి. మేము తీసుకుందైతే బజాజ్ 25 లీటర్స్ గీజర్, లేటెస్ట్ మోడల్ ఇది. మాకు ఈ పైప్స్ ఈ నాబ్స్ ఏం రాలేవు, ఆయన మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకున్నాడు. ఇంకా ఫిట్టింగ్ చేసేసి వెళ్ళిపోయిండు. ఫిట్టింగ్కి 399, ఇంకా వీటికేమో 840 ఎంతనో తీసుకున్నాడు, జస్ట్ ఈ పైప్స్ ఇంకా నాబ్స్కి. బ్రీఫ్ డెమో ఇచ్చిండు క్లియర్గా, అంత ఏమి అయినా దీంట్లో ఏముంటుంది అంతగానో వేయడానికి అనేది మేము కూడా ఏం అడగలేదు. మాకు ఆల్రెడీ కొంచెం తెలుసు దీని గురించి, ప్రీవియస్గా ఉన్న ఇంట్లో మేము యూజ్ చేసినాము. ఇక్కడనేమో మీటర్ అది హీట్ అవుతుంది అందుకనేసి ఇంకా రెడ్ మార్క్ పైకి వెళ్తుంది. ఈ యారో అనేది లాస్ట్ ఎండింగ్కి వస్తే ఇంకా ఫుల్ హీట్ అయిపోయి ఆటోమేటిక్గా ఈ గ్రీన్ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడేమో నేను గోరింటాకు మిక్సీకి వేస్తున్నా, ఎందుకంటే మా అమ్ములకి ఆ నెక్స్ట్ డే రోజు బోనాల సెలబ్రేషన్స్ ఉండే, అంటే ఫ్రైడే. ఇంకా ఆమె కోసం పెడదాము. ఇంకా ఆషాఢ మాసంలో కూడా అందరు పెట్టుకుంటారు కదా, మళ్ళీ కొన్ని రోజులైతే మళ్ళీ ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది అనేసి ఇంకా నేను ఇక్కడ మిక్సీకి వేస్తున్నా. చిన్నోడా బంద్ చేయి, ఫోన్ బంద్ చేయి, పనుకో. ఏంది ఏం చూస్తున్నావు చూపి. అక్క అనుకుంది, నువ్వేం అనుకోలేవు. అలిగితే ఎవరికి నష్టం? నాకా నష్టం. పనుకా.
ఏమి పనుకో అని చెప్పిన. నీకు పెట్టాలా? మరి నువ్వు వండుకో, కళ్ళు మూసుకొని వండుకుంటే అప్పుడు పెడతా నీకు. చిన్నడా నీకు నిద్ర వస్తలే? పనుకో. రబ్బర్ తోటి ఏం ఆడుతున్నావు? పనుకో, మైదాకు పెడతా, పనుకో. అట్లా కాదు, పండుకో అంటే మొత్తం కళ్ళు మూసుకొని వండుకోవాలి. నువ్వు మాట్లాడొద్దు, పండుకొని. నేను పెడతా కానీ పండుకో. ఈరోజు నువ్వు వండుకున్నట్లు నేను పెట్టినట్లే, నేనైనా పెట్టుకొని వండుకుంటా. పెట్టుకున్నా మైదాకు కవర్ పెట్టుకుంటున్నావు అప్పుడే. లాస్ట్ పడుకుంది, నువ్వు పడుకుంటావా? మరి పనుకో. దొంగ చూస్తున్నావు. కళ్ళు మూసుకో. అమ్ములు టిఫిన్ తిన్నావా? తినలే, టిఫిన్ తినలే. ఎందుకు? వీడి పని అయితే వీడికే వచ్చినాడా? నువ్వు స్కూల్కి వెళ్ళే చేసేది లేదు. ఓ పెద్ద స్కూల్కి వెళ్ళి అమ్మాయిలాగా రెడీ అవుతావు, టైంకి టిఫిన్ తింటావు కదా. అబ్బా ఏమన్నంటే అలిగేది ఒక్కటి బాగా వచ్చు. నీ మైదాకు చూపి. ఎవరు పెట్టిరు? మమ్మీ పెట్టిందా? నీ మైదాకు చూపి. 2 hands. నీ మైదాకు నీ డ్రెస్ అంతా ఒకటేలాగా ఉంది. వెల్కమ్ టు లెసన్ డైలీ బ్లాగ్. ఈరోజు మా స్కూల్లో అయితే బోనర్ పండుగ జరుగుతుంది. అందుకే కొత్త డ్రెస్ వేసుకున్నా. ఆ డ్రెస్ వెళ్ళని ఫ్రెండ్స్. మా స్కూల్ ఏం జరుగుతాయి నేను మళ్ళీ చెప్తా. స్కూల్ అయిపోయినాక బాయ్ బాయ్. ఏంటిది నీకు వేయాలి? ఏమేయాలి నీకు? గొలుసులా? ఇంట్లోకి పోయినాక వేస్తా. నీకు అయిందని తీసిన మళ్ళీ నీకు వేస్తా, ఓకేనా? పైకి వెళ్ళాక వేసి తెచ్చుకోపో. పైన తెచ్చుకోపో. మరి తాత ఫోన్ చేసింది, పో. ఏమిరా మంచిగా తింటూ కొడతావు కదా. అబ్బా నిన్ను ఫోటో తీయాలా? ఎట్లా తీయాలి? ఇట్లా అని ఇట్లా. అబ్బా అట్లా తీయాలా? ఎట్లా తీయాలి? అట్లా తీయాలా? మీ అక్కని ఎట్లా తీస్తే నేను అట్లా తీయాలా? నువ్వేమన్నా స్కూల్కి వస్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మమ్మ దగ్గరికి. షాప్కి. డాడీ పైసలు ఇచ్చింది కదా కొనుక్కోనికే. పోదామా? ఏ షాప్కి పోదాం? అక్కడ ఉందా షాపు? ఎందుకు చైతన్య వాళ్ళ షాప్ లేదా? ఏది మాకు క్లోజ్ చేసారు కదా. చైతన్య వాళ్ళ షాప్ ఉందా? లేదు కదా. సరే మనం పోదాందా. సరే ఆడికి పోదాం. ఏం తింటున్నావురా? ఏంటిది అది? స్వీటా? నాకు ఇస్తావా?
వద్దులే తిన్నాను. ఓహో చెప్పు ఏమేమి చేసి చెప్పు. అట్లా బయట చేయించుకుంటేనేమో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తే సపోర్ట్ చేయదు. మాకైతే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. రిటర్న్ పెడితే రిటర్న్ ఆప్షన్ వస్తే రిటర్న్ కూడా పోతలేదు. ప్రాబ్లం ఉంటేనే పోతుంది అంట. దీనికి ఏం ప్రాబ్లం డ్యామేజ్ లేదు. ఎట్ లాస్ట్ మేము గీజర్ ఫిట్టింగ్ చేసుకున్నాము. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.